ఏమండి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, తీవ్రంగా గద్దిస్తే పడే విశ్వాసులు ఉన్నారు ఈరోజు? పడేవాళ్ళు ఉన్నారా? తప్పు చేశావు, తప్పులోనే మునిగిపోయావు, విశ్వాసం విషయంలో భ్రష్టత్వాన్ని తీసుకున్నావు, తప్పు మార్గాల్లో వెళుతున్నావు. ఒక సేవకుడు నిలబడి నిన్ను కానీ గద్దించాడు అనుకో, అయ్యో పర్లేదు, మా సేవకుడు అంటే తండ్రి లాంటివాడు, సేవకురాలు అంటే తల్లి లాంటిది, వాళ్ళు కాకపోతే నన్ను ఎవరంటారు, వాళ్ళు కాకపోతే నన్ను ఎవరు గద్దిస్తారు, వాళ్ళు కాకపోతే నాకు ఎవరు బుద్ధి చెప్తారు, వాళ్ళే కదా అసలు నాకు వాక్యాన్ని నేర్పించింది, వాళ్ళే కదా నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టింది, వాళ్ళలోనే కదా దేవుని ఆత్మ పనిచేస్తుంది, వాళ్ళ ద్వారానే కదా దేవుని రాజ్యం కట్టబడుతోంది, కాబట్టి వాళ్ళు నన్ను తిట్టాలి, వాళ్ళు నన్ను కొట్టాలి, బెత్తం తీసుకుని రావాలనా అని అన్నది ఎవరు? పౌలు కదా? సాత్వికమైన మనసుతో రమ్మంటారా, బెత్తంతో రమ్మంటారని అడిగాడా లేదా సంఘాన్ని? కొరింథీ సంఘాన్ని అడిగాడా? సాత్వికమైన మనసుతో నన్ను రమ్మంటారా సంఘమా, లేకపోతే ఏం తీసుకురమ్మంటారు? బెత్తం తీసుకుని రమ్మంటారా అని అడిగాడు. అంటే స్కూల్ పిల్లల దగ్గరికి కదా బెత్తం తీసుకెళ్తారు, చర్చికి కూడా బెత్తం తీసుకెళ్తారా అంటే అవును తీసుకెళ్ళాడు, చర్చికి కూడా బెత్తం తీసుకెళ్ళాడు. ఒక సందర్భంలో బిల్లీ గ్రహం గారు చెప్పారు, ప్రతి సంఘంలో ఒక కర్ర మెయింటైన్ చేయాలన్నాడు. ఏ రోజైతే అలా చేస్తామో అమెరికాలో విశ్వాసుల సంఖ్య తగ్గుద్ది అన్నాడు. ఎందుకంటే అమెరికా క్రైస్తవ దేశం, ఆ క్రైస్తవ దేశంలా లేదు. అక్కడ ఎక్కువ మంది బిల్లీ గ్రహం గారు లాంటి సేవకులు కూడా లేరు, తగ్గిపోయారు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా మనం లేకపోతే వీళ్ళు మన మాట వినరని. అప్పుడు అంటే టీచర్ మాట పిల్లలు వినాలా, పిల్లలకు అనుకూలంగా టీచర్ మారాలంటే పిల్లలకు అనుకూలంగా టీచర్ మారాడు కనుక ఆ బిల్లీ గ్రహం గారు అన్నారు, ప్రతి చర్చిలో ఒక పొడవాటి కర్ర ఉండాలి, ఈ కర్రతో తప్పు చేసిన ప్రతోడిని బక్రీయాలి అని చెప్పి గట్టి కొట్టాలని చెప్పాడు. నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను, కొడితే ఉంటారమ్మా సంఘాల్లో? ఉంటారా? మా పిల్లలు కొడితే ఉంటారా? మీరు వచ్చే వారం చర్చికి వస్తారా? చెయ్యి చాపండి అన్నాం అనుకోండి, ఇక్కడ అందరిలో నిలబెట్టి అది బాబు నువ్వు చెయ్యి చాపమ్మా అంటే ఆ చాపగానే ఒక్కటి బీగుతున్నావు అనుకో, టీచర్ కొట్టినట్టు. వస్తావా? కూటి కొరకంటే ఎన్ని విద్యలంట? కోటి విద్యలంట. స్కూల్కి వెళ్ళినప్పుడు దెబ్బలు తిన్నావా లేదా? చిన్నప్పుడు మనం అందరం ఇప్పుడు ఏం కొట్టట్లేదండి, కొడితే గొడవకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు, అందుకని కొట్టట్లేదు. చిన్నప్పుడు మళ్ళీ అందరినీ చితక్కొడిసేవారు కదా, హోంవర్క్ రాయకపోతే చెయ్యి చాపరా అనేవారు మా స్కూల్లో. చాపడమే, 2 పీకేవారు. ఈ 2 పీకించుకోకూడదని నెక్స్ట్ డే ఏం రాసుకుని వెళ్ళేవాళ్ళం? హోంవర్క్ రాసుకుని వెళ్ళేవాళ్ళం. అంటే స్కూల్లో మనం ఎందుకు దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాం అని అంటే, కోటి విద్యలు దేనికోసమట మా కోటి విద్యలు? కూటి కోసం. అంటే కూడు కావాలి కాబట్టి, కూటి కోసం చదువుకుంటున్నాం కాబట్టి దెబ్బ తినడానికి ఇష్టపడ్డాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కోటి విద్యలు ఒక కూటి కోసం అయితే ఈ పరలోకపు విద్య దేనికోసం చెప్పండి? పరలోకపు విద్య దేనికోసం? నిత్య జీవం కోసం. మరి నిత్య జీవం కోసం ఈ ఒక్క పూట కూటి కోసమే, కోటి విద్యల కోసం అన్ని దెబ్బలు తింటే చిన్నప్పటి నుంచి, నిత్య జీవం కోసం ఎన్ని దెబ్బలు తిన్నా తప్పులేదుగా, అవునా కదా? ఈ కూడు అనేది జీవానికి సంబంధించింది, నిత్య జీవానికి సంబంధించింది కాదు. నిత్య జీవం అనేది పరలోకానికి సంబంధించింది, భూలోకానికి సంబంధించింది కాదు. అక్కడికి పోవాలంటే సరైన బోధ కావాలి, విశ్వాసానికి రోగం రాకూడదు, విశ్వాసం విషయంలో స్వస్థులుగా ఉండాలి. నీతిమంతుడు నన్ను కొట్టుట ఏంటది చెప్పండి? ఏంటది? నాకు తైలాభిషేకం పోసినట్టే. కొడితే ఇష్టపడేవాళ్ళు లేరు, కఠినంగా గద్దించని రాస్తున్నాడు. ఉందా లేదా బైబిల్లో? నేను కలిపి చెప్పేస్తున్నానా మీకు? ఉందా అమ్మా? మీ బైబిల్ గ్రంథంలో ఉందా? తీతు పత్రిక ఉందా మీ బైబిల్ గ్రంథంలో? ఉంది కదా. అందులో పౌలు గారు రాసిన మాట 14వ వచనంలో చివరి లైన్, విశ్వాస విషయంలో స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించు అన్నాడా లేదా? కఠినంగా గద్దించు అన్నాడు. ఇప్పుడు కఠినంగా గద్దిస్తే మర్నాడే ఇంక మీరు చర్చికి రావడం మానేస్తారు. నిజం. ఎందుకు నువ్వు చర్చికి రావడం మానేశావు అని అడిగితే నీ దగ్గర ఉన్న ఒకే ఒక్క రీజన్ ఏంటి తెలుసా? ఆ పాస్టర్ గారికి ప్రేమ లేదండి. ఏంటట? పాస్టర్ గారికి ఏం లేదట, ప్రేమ లేదు. ఈవిడ దగ్గర ఏమో ప్రేమ ఎక్కువై పొంగిపోతుంది అసలు ఆ లోపల నుంచి ఏం ఎక్కువై పొంగిపోతుంది? ప్రేమ ఎక్కువై పొంగిపోతుంది ఇతగాడిలో, ఈవిడిలో. అందుకని పాస్టర్ గారికి ప్రేమ లేదండి తిడుతున్నారండి, పాస్టర్ గారికి ప్రేమ లేదండి తిడుతుందండి నన్ను. నా భక్తి బాగాలేదటండి, వీళ్ళ భక్తి ఏదో పెద్ద బాగున్నట్టు, నా జీవితం బాగాలేదటండి, వీళ్ళ జీవితం ఏదో పెద్ద బాగున్నట్టు, వీళ్ళెవరండి నన్ను తిట్టడానికి, వీళ్ళెవరండి నాకు తీర్పు. ఎన్ని మాటలు అంటామో అక్కడ నుంచి నెక్స్ట్ డే ఏం చేస్తాం? నెక్స్ట్ సండే ఏంటి? మనల్ని తిట్టని సంఘం ఎక్కడున్నది అని వెతుక్కుంటాం.
అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళ గురించి అట్ట చెప్తాం. ఇంకోండి అక్కడ పలానా పాస్టర్ గారు ఉంటాడండి, చాలా దుర్మార్గుడు అండి, దుష్టుడు అండి. ఆ పాస్టర్ గారు ఇంకా దుర్మార్గురాలండి, ఇంకా దుష్టురాలండి. వాళ్ళు ఈ దుష్టురాలు కలిసి నన్ను ఖండించారండి, నన్ను గద్దించారండి, నాకు బుద్ధి చెప్తున్నారండి. వాళ్ళెవరండి నాకు బుద్ధి చెప్పడానికి, వాళ్ళెవరండి నన్ను అనడానికి, అతనెవరండి నన్ను అనడానికి. ఇదే కదా. అంటే వీళ్ళకి ఏంటంటే ఎక్కడ ఈ వైద్యం చేసినా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళరన్నమాట. అర్థమైందా? ఎక్కడ ఈ వైద్యం చేసినా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళరు. కానీ ప్రభు అంటున్నాడు, వారి విశ్వాసంలో రోగం తగ్గేంత వరకు కఠినంగా గద్దించు అన్నాడు. ఏం చేయాలి? కఠినంగా గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు. ఎందుకంటే యు ఆర్ ఎ టీచర్. నువ్వెవరు? సేవకుడివి, బోధకుడివి, ఉపదేశకుడివి, కాపరివి. లేకపోతే వాళ్ళు పరలోకం రారు. నేను వాళ్ళని అందుకే నీకు అప్పగించాను. వాళ్ళని కట్టు, నిలబెట్టు, కొట్టు, తిట్టు, బలపరచు, స్థిరపరచు. అలా ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఈ స్కూల్కి రావాలి. ఎవరి స్కూల్ ఇది? దేవుడి స్కూలు, దేవుని పాఠశాల. అందుకే నేను ఒక పాటలో రాశాను, ఈ లోకమందు నీవు బాటసారిరా, ఇది పాఠాలు నేర్చుకునే పాఠశాలరా, ఉలి దెబ్బ తగలకుంటే శిల్పమేదిరా, శిలలాగే ఉండిపోతే విలువలేదురా, విశ్వాసమునకు కర్తను చూడరా, ఆయన బాటను విడువక నడువరా. సో ఈ లోకంలో నువ్వు ఒక బాటసారివి, నువ్వు ఒక పాఠశాలలో ఉన్నావు. ఈ పాఠశాలలో నువ్వు బాటసారిగా పాఠాలు నేర్చుకోవాలంటే, నువ్వు ఒక శిల్పంగా మారాలంటే ఉలిదెబ్బ తగలాలి. ఉలిదెబ్బ తగిలితేనే శిల ఏమవుతుంది? శిల్పం అవుతుంది. లేని నాడు అదొక శిలలాగే మిగిలిపోతుంది, విలువ ఉండదు దానికి. శిలలాగే మిగిలిపోతే దానికి విలువ ఉండదు. ఉలి దెబ్బ తగలాలి, చెక్కబడాలి, కొట్టబడాలి, దిద్దబడాలి. దిద్దుటకు